చెప్పండి. ఒక నెల రోజుల క్రితము మా విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ద్వారా జియో 57 ఇష్యూ అయింది. దాంట్లో టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మీ అందరు తెలుసు, 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సిటీ పోలీస్ రీఆర్గనైజేషన్లో 60 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ని 71 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్గా విభజించి 2 ఎక్స్ట్రా లా అండ్ ఆర్డర్ జోన్స్, సౌత్ వెస్ట్ జోన్ అండ్ సౌత్ ఈస్ట్ జోన్స్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ అనేది మేము ఇక్కడ అవసరం అని తెలిసింది మాకు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏదైతే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని ట్యాగ్ చేయడం జరిగిందో, హుమాయూన్ నగర్, ఇప్పుడు హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పేరు మార్చి మేము మెహదీపట్నం అని పెట్టాము. హుమాయూన్ నగర్లో కొన్ని ప్రాంతాలు, గోల్కొండ పోలీస్ స్టేషన్లో కొన్ని ప్రాంతాలు, అక్కడ ఉన్న ప్రజలు మాకు ఈ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ చాలా అవసరం, ఏదైతే పోలీస్ స్టేషన్లో మీరు ట్యాగ్ చేశారో అది చాలా దూరం అవుతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది అని చాలా రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము కన్సాలిడేట్ చేసి దృఢీకరించి ప్రభుత్వాన్ని నివేదించాము. అయితే 72వ పోలీస్ స్టేషన్గా టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ని క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. సో దాని గురించి ఈ పోలీస్ స్టేషన్ ఎక్కడ పెట్టాలనేది అన్వేషించి ఇక్కడ అజీజ్ బాగ్ కాలనీలో ఒక రెంటల్ బిల్డింగ్లో దాన్ని ప్రారంభించడం జరిగింది. 15 రోజుల నుండి ఇక్కడ పోస్ట్ అయిన మొదటి ఎస్హెచ్ఓ రమేష్ నాయక్ గారు, డీసీపీ, అడిషనల్ డీసీపీ అందరు కూడా కృషి చేసి దీన్ని రెంట్ పైన తీసుకొని దానికి తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మేము కూడా స్టాఫ్ని పోస్ట్ చేయడం, ఎస్ఐస్ 5 ఎస్ఐస్, 2 ఇన్స్పెక్టర్స్, అదే కాకుండా 36 మంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరినీ కూడా పోస్టింగ్ ఇచ్చాము. వాళ్ళు మెల్లమెల్లగా రిపోర్ట్ చేస్తున్నారు. సో మినిమం సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ కార్స్ 2, ఎస్హెచ్ఓ ప్లస్ డిఐ కోసం వాహనాలు, ఇవన్నీ కూడా మేము సేకరించి ఈ రోజు నుండి ఈ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఇష్యూ ఇక్కడి నుంచి చేయడం జరిగిందో దాని గురించి డీసీపీ గారు నన్ను రిక్వెస్ట్ చేశారు, వచ్చి మీరు ఇష్యూ చేయిస్తే బాగుంటుందని. అందుకే వచ్చి ఈరోజు మొదటి పెటిషనర్ ఎవరైతే వచ్చారో వారికి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి నమోదు చేసి వారికి ఎఫ్ఐఆర్ అందజేయడం జరిగింది. సో ఈ రోజు నుండి ఈ ప్రాంత ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ ఫుల్ ఎక్స్టెంట్లో పనిచేస్తుంది. మీ విజ్ఞప్తులన్నీ కూడా ఇక్కడికి వచ్చి మీరు తెలియజేయవచ్చు. పెటిషన్స్, కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చి మీరు నమోదు చేయించవచ్చు. ఈ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా మీకు లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ, మరి ప్రాపర్టీ ఆఫెన్సెస్ కానివ్వండి, వేరే కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా టోలీ చౌకీ ఎస్హెచ్ఓ మరియు డిఐ ఆఫీసర్స్ కూడా అందరూ ఇక్కడ ఉండి మీ సంక్షేమం అనేది చూసుకుంటారు. సో దీని గురించి మేము అన్ని చర్యలు కొన్ని రోజుల తర్వాత, ఇది ప్రారంభోత్సవం కాదు, ఓన్లీ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. తొందరలో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే కౌసర్ గారు వాళ్ళందరూ సమక్షంలో ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం అనేది కొన్ని రోజుల్లో మేము చేయిస్తాం. సో అప్పటి వరకు అందరు కూడా ఈ పోలీస్ స్టేషన్ గురించి ఫిల్మ్ నగర్, గోల్కొండ, మెహదీపట్నం పోలీస్ స్టేషన్ నుండి దాదాపు ఒక 25-30 కాలనీస్ని ఈ పోలీస్ స్టేషన్లో చేర్చి 4 సెక్టర్స్గా విభజించి దీని పోలీసింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ జియోలో వేరే మార్పులు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఈవెన్ ట్రాఫిక్ డివిజన్ అవి కూడా ఏర్పాటు చేసి ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ద్వారా కూడా ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది ఈ ఏరియాలో మెరుగుపరుస్తాం. థ్యాంక్ యూ. తమరు కంప్లైంట్స్తో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్తున్నారు, కానీ కొన్ని కేసులలో కొంతమంది కంప్లైంట్స్తో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కంప్లైంట్స్ కూడా ఉంది. సామాన్య ప్రజలు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మర్యాదగా వ్యవహరించాలి, అది కంపల్సరీ రూల్.
మేము ఏదో పెద్ద స్లోగన్స్ ఫ్రెండ్లీ పోలీస్ ఇది అది అని ఏమేం చెప్పము. మేము ఎఫెక్టివ్ పోలీసింగ్ చేస్తాము. సో అది కంప్లైంట్ వచ్చినప్పుడు మంచిగా మాట్లాడి మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడడం అనేది అది కంపల్సరీ 100% చేయవలసిందే. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళతో మేము కఠినంగా వ్యవహరిస్తాం. దాంట్లో వైస్ వర్సా అవుతుందని ఒకటి అది ఉంది. అది ఊరికే ఎవరో చెప్పేటోళ్ళు చెప్తారు, అట్లా ఏం జరగదు. వేలాది లక్షలాది మంది కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్కి వస్తుంటారు. అందరితో మంచిగా మాట్లాడతారు. కొంతమంది కంప్లైంట్స్ వచ్చి మిస్బిహేవ్ చేస్తారు, తాగి వచ్చి మాట్లాడతారు, ఏదో అనవసరంగా మాట్లాడతారు. అటువంటి సందర్భాల్లో అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్ కావచ్చు. కానీ ఎక్కడ కూడా మా వాళ్ళు ఫుల్లీ ట్రైన్డ్ ఉన్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఎట్లా మాట్లాడాలో ఎట్లా వ్యవహరించాలో అదే విధంగా వ్యవహరిస్తారు.